ఈ వీడియోలో నేను మారేడుమిల్లిలో ఉన్న బెస్ట్ వాటర్ ఫాల్స్ ఏమున్నాయో చెప్తాను. సో చాలామంది నన్ను అడుగుతున్నారు బెస్ట్ వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నేమ్స్, అలాగే అవి ఎలా ఉన్నాయో విజువల్గా చూపించమని చెప్పేసి. సో నేను చాలా వీడియోస్లో అప్లోడ్ చేశాను. సో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ కాబట్టి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మళ్ళీ దీని గురించి చెప్తాను అనమాట. వాటర్ ఫాల్స్లో మెయిన్గా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఏముందంటే దుంపవలస వాటర్ ఫాల్స్ అని చెప్పేసి, ఇది మారేడుమిల్లి సరౌండింగ్స్లో. ఫ్రమ్ మారేడుమిల్లి టు దుంపవలస వాటర్ ఫాల్స్కి మనకి నియర్లీ ఒక 30 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది చావడకోట వెళ్ళే రూట్స్ ఉంటాయి. ఇది మర్చిపోకుండా కంప్లీట్ చేసుకోండి. మీ పార్ట్లో ఏదైతే ట్రిప్ ఉందో ఆ ట్రిప్లో ఇది ఖచ్చితంగా ఒక పార్ట్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి అమృతధార వాటర్ ఫాల్స్. ఈ అమృతధార వాటర్ ఫాల్స్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్. ఇది మనం మరీ మారేడుమిల్లి నుంచి దూరం అయితే ఉండదు, నియర్లీ ఒక 10 to 15 కిలోమీటర్స్ మాత్రం ఉంటుంది. అది కూడా ఒకటే లైన్లో. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ వచ్చేసరికి జలతరంగిణి. ఈ జలతరంగిణి దాటిన తర్వాతే అమృతధార వాటర్ ఫాల్స్. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో చాలామంది మళ్ళీ జలతరంగిణి ఎక్కడ ఉంటుంది, అమృతధార ఎక్కడ ఉంటుంది అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారేమో. యాక్చువల్గా మారేడుమిల్లి నుంచి మనకి భద్రాచలం వెళ్ళే రూట్లో ఫస్ట్ వచ్చే వాటర్ ఫాల్స్ జలతరంగిణి. ఈ జలతరంగిణి అయిన తర్వాత మనకి మన్యం వ్యూ పాయింట్ వస్తుంది. ఆ మన్యం వ్యూ పాయింట్ దాటి 1 కిలోమీటర్ వెళ్ళగానే మనకి ఏదైతే అమృతధార వాటర్ ఫాల్స్ ఉందో అది వస్తుంది అనమాట. ఈ అమృతధార వాటర్ ఫాల్స్, జలతరంగిణి, మన్యం వ్యూ పాయింట్, అలాగే సోకులేరు వాగు, ఇవన్నీ కూడా ఒకే లైన్లో ఉంటాయి. సో వెళ్ళి ప్రతి ఒక్క కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ చేసుకుని రండి. ఒకవేళ వాటర్ ఫాల్స్ మాత్రమే వెళ్తున్నాను అనుకుంటే మెయిన్గా మీరు జలతరంగిని కంప్లీట్ చేసుకోవచ్చు, అమృతధార కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నేను స్టార్టింగ్లో చూపించిన ఏదైతే దుంపవలస వాటర్ ఫాల్స్ ఉందో అది కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా నన్ను చాలామంది అడిగే క్వశ్చన్స్లో ఒకటి మెయిన్గా నన్ను అడిగిన డౌట్ ఏంటంటే, ఈ దుంపవలస వాటర్ ఫాల్స్ అని ఒకటి అంటున్నారు, అలాగే వలస వాటర్ ఫాల్స్ అని ఒకటి అంటున్నారు. ఈ వలస వాటర్ ఫాల్స్ అంటే ఏంటి, దుంపవలస వాటర్ ఫాల్స్ అంటే ఏంటి, ఈ రెండు ఒకటి కాదా, ఒకటేనా అని అడుగుతున్నారు. సో దుంపవలస వేరు, వలస వేరు. దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. వాటర్ ఫాల్స్ లుకింగ్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది, అలాగే ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా పరంగా కూడా డిఫరెంటే. సో ఆ రెండు కలిసి అయితే కాదు. సో జలతరంగిణి వాటర్ ఫాల్స్ యొక్క ఎంట్రీ ఫీజు వచ్చేసరికి 50 రూపీస్. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనం బస్సు, టెంపో ట్రావెల్స్ ఎంత పెద్ద వచ్చినా సరే మనకి పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. సో నేను చెప్పే కదా, జలతరంగిణి దాటిన తర్వాత మీకు వెంటనే వచ్చేది ఏంటంటే ఉందంటే అది ఈ మన్యం వ్యూ పాయింట్ అని చెప్పేసి. మన్యం వ్యూ పాయింట్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అండ్ ఫాగీ వెదర్ ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉండే చూడడానికి. మేము వెళ్ళినప్పుడు వర్షం కారణంగా కొంచెం క్లమ్జీగానే క్లౌడీగా ఉంది. సో ఒకవేళ మీరు వెళ్తే, ఒకవేళ ఫాగీగా ఉన్నప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ ఒకవేళ వెళ్ళుంటే సన్ రైజ్ అలాగే ఆ క్లౌడ్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఫోటోషూట్స్ కానీ లేదా ఈ సరౌండింగ్స్లో మొత్తం వ్యూ చూడడానికి ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకవేళ అంటే దీన్ని పర్టికులర్గా మన్యం వ్యూ పాయింట్ కోసం నేను వెళ్ళమని చెప్పి మిమ్మల్ని చెప్పను, కానీ ఒకవేళ ఈ వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేయాలనుకుంటే మీరు జలతరంగిణి అయిన వెంటనే ఇది వస్తుంది, ఇది అయిన వెంటనే మీకు అమృతధార వస్తుంది. కాబట్టి ఈ మూడు ఒకటే లైన్లో ఉంటాయి కాబట్టి మీరు కంప్లీట్ చేసుకోండి అని చెప్తున్నాను నేను. సో మెయిన్గా వాటర్ ఫాల్సే చెప్తున్నాను, కాకపోతే ఆ లైన్లో ఇది ఉంటుంది కాబట్టి మిస్ చేయొద్దని చెప్తాను. సో 4th వాటర్ ఫాల్స్ వచ్చేసరికి ఆల్రెడీ నేను మీకు అమృతధార చెప్పాను, జలతరంగిణి చెప్పాను, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దుంపవలస చెప్పాను. సో 4th వాటర్ ఫాల్స్ వచ్చేసరికి నా పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ అనిపించినాయి, అలాగే నేను చూసి నాకు నచ్చిన వాటర్ ఫాల్స్ అనేది నేను ఆర్డర్లో చెప్తున్నాను. సో అంటే ప్లేస్ పరంగా అంటే ఒక వాటర్ ఫాల్స్ తర్వాత ఇంకో వాటర్ ఫాల్స్ వస్తుంది అని చెప్పేసి నేను ప్లేస్ని ఉద్దేశించి చెప్పట్లేదు. ఆ ప్లేస్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, డిస్టెన్స్ చాలా ఉండొచ్చు, కానీ నేను జస్ట్ ఒక వాటర్ ఫాల్స్ అనేవి బెస్ట్ అనిపించినవి చెప్తాను. చాలా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఎందుకంటే మారేడుమిల్లి అనేది ఒక ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియాలో చాలా చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. మనకు కనిపించేవి ఉంటాయి, కనిపించినవి ఉంటాయి, ఫేమస్ అయినవి ఉంటాయి, ఫేమస్ కానీ ఉంటాయి, బాగున్నాయి అంటే బాగోలేని ఉంటాయి. సో వాటిల్లో మనకున్న తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ ఎలా కవర్ చేసుకోవాలి, కవర్ చేసుకున్న వాటిలో కూడా బెస్ట్ ఏమి ఉండాలి అని చెప్పేసి ఈ వీడియోలో మీ ముందు తీసుకోవడం జరిగింది అనమాట. చాలామంది నన్ను అడుగుతున్నారు. సో వాళ్ళందరూ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి రీజన్. అండ్ ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను. సో చాలా తక్కువ మంది చూసుంటారు, ఎందుకంటే తక్కువ మంది చూశారు కాబట్టి ఈ డౌట్స్ అనేవి మీకు వచ్చినాయి. ఒకవేళ ఎక్కువ మంది చూసుంటారు అయితే వాటర్ ఫాల్స్ ఇంకా బెస్ట్ ఏమని చెప్పేసి మీరు అడుగుంటారు. సో నెక్స్ట్ వాటర్ ఫాల్ వచ్చేసరికి మనకి రంపచోడవరంలో రంప వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుంది. ఈ రంప వాటర్ ఫాల్స్ ఒకవేళ మీరు రాజమండ్రి నుంచి స్టార్ట్ అయితే, రాజమండ్రి నుంచి మనం మారేడుమిల్లి వచ్చే రూట్లోనే ఈ రంప వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది అనమాట. అదే రంపచోడవరం అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నుంచి 2 కిలోమీటర్స్ రైట్లో వస్తే, ఒకవేళ రాజమండ్రి నుంచి వచ్చేలాగైతే రైట్లో ఉంటుంది, రైట్లో వస్తే మీరు ఈ రంప వాటర్ ఫాల్స్కి వచ్చేయచ్చు. ఓకేనా, మెయిన్గా చెప్తున్నాను రంపచోడవరం విలేజ్, దాని దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ వస్తే రంప వాటర్ ఫాల్స్. ఓకేనా, సో ఈ రంప వాటర్ ఫాల్స్ ఎంట్రీ ఫీజు 50 రూపీస్ పర్ పర్సన్. అండ్ కమింగ్ టు ద పార్కింగ్ ఏరియా వచ్చేసరికి మనం వెహికల్స్, కార్స్ అవి ఏవైనా సరే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో దీనికి మళ్ళీ వన్స్ టికెట్ తీసుకునే దగ్గర నుంచి నియర్లీ ఒక 700 మీటర్స్, అంటే ½ కిలోమీటర్ కన్నా ఎక్కువ, కిలోమీటర్ కన్నా తక్కువ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. సో అది కూడా మంచి ఫారెస్ట్ ఏరియా లాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం మనకి
వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. ఒకసారి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రెక్కింగ్ కూడా దృష్టిలో ఉంచుకొని వెళ్ళండి. సో అదనమాట. వాటర్ ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. జస్ట్ నేను కింద చూస్తున్నాను, ఎంట్రీ టికెట్ దగ్గర నేను ఉన్నాను. సో దానివల్ల అక్కడ ఉన్న వాటర్ ఫ్లో చూస్తున్నాను అనమాట. సో వాటర్ ఫాల్స్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి 2 స్టెప్స్ ఉంటాయి అనమాట. కింద ఒకటి ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ కానీ, కొంచెం ఆడవాళ్ళు, పేరెంట్స్, అంటే మనం కొంతమంది పేరెంట్స్ వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే, కిడ్స్ వెళ్ళాలంటుంటే ఇప్పుడు చూపించే వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో ఇక్కడికి వెళ్ళండి. ఇది కింద ఉంటుంది, చెప్పే కదా 2 స్టెప్స్ ఉంటాయి. దీని పైన చెట్లు చూస్తున్నారు చూసి, ఆ చెట్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్రీస్ దాటిన తర్వాత పైకి కొంచెం వెళ్ళగలిగితే, వెళ్ళలేరు 90% బ్యాచిలర్స్ ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళైతే వెళ్ళగలరు, ఈజీగా వెళ్ళగలరు. సో మిగతా వాళ్ళు ఎవరైనా సరే 90% ఈ కింద ఉన్న వాటర్ ఫాల్ దగ్గర ఉండండి. పైకి వెళ్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫోటోషూట్స్ కానీ లేదా కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది అనమాట. మనుషులు తక్కువ, ప్రకృతి ఎక్కువ ఉంటుంది పైన ఉంటే. సో ఆ పైకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే మీరు ఈ కిందే సెట్ అయిపోవచ్చు. సో ఇవైతే మెయిన్ వాటర్ ఫాల్స్ అని చెప్పొచ్చు. అంటే మనకి మారేడుమల్లి సరౌండింగ్స్లో ఉన్నవి. సో ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను వినండి. సో మెయిన్గా జలతరంగిణి, అమృతధార, ఈ 2 ఈ మధ్యలోనే మనకి మన్ని వ్యూ పాయింట్ ఉంటుంది కాబట్టి అది కవర్ చేసుకోండి. సో మనకి రాజమండ్రి నుంచి వచ్చేలాకైతే ఆ స్టార్టింగ్ నుండి మీకు రంపచోడవరంలో రంప వాటర్ ఫాల్స్ ఉంటుంది, అదొకటి. 3 వాటర్ ఫాల్స్ మెయిన్ అయిపోయినాయి కదా వ్యూ పాయింట్ కాకుండా. సో 4th వాటర్ వచ్చేసరికి అది దుంపవలస వాటర్ ఫాల్స్ అని చెప్పాను. ఈ దుంపవలస వాటర్ ఫాల్స్ కాకనే మనకి వలస వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. సో వలస విలేజ్ దగ్గర. సో వలస వాటర్ ఫాల్స్ కూడా కంప్లీట్ చేసుకోండి, ఓకేనా. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మెయిన్గా నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించిన వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది. కాకపోతే దానికి ఒక 2 మైనస్ ఉన్నాయి. ఏంటంటే మారేడుమల్లి నుంచి నియర్లీ ఒక 70 కిలోమీటర్స్ వస్తుంది. సో వెళ్ళాలనుకోవడం కొంచెం కష్టమే. ఒకవేళ కష్టమైనా పర్లేదు, మేము వెళ్ళాలనుకుంటే కొల్లూరు వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మారేడుమల్లి ఫారెస్ట్ ఏరియాలో అయితే ఉంటుంది అనమాట. మారేడుమల్లి దాటి మనం గుడిసె లైన్లోనే మారేడుమల్లి దాటి నియర్లీ 65 to 70 కిలోమీటర్స్, ఖచ్చితంగా 50 కిలోమీటర్స్ ప్లస్ ఉంటుంది. 65 to 70 కిలోమీటర్స్ పక్కా ఉంటుంది. సో వెళ్ళాలనుకుంటే మేము అక్కడ వరకు అంత దూరం ట్రావెల్ చేయగలం. పర్టికులర్గా ఆ ఒక్క వాటర్ ఫాల్స్ కోసం వెళ్ళగలం. సో మాకైతే వర్త్ అనిపిస్తే ఎక్కడికైనా వెళ్ళగలం. అయితే ఎవరైనా ఉంటే సో ఖచ్చితంగా వాటర్ ఫాల్స్ అయితే వర్త్ అనిపిస్తుంది. వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. అది మీరున్న క్యాపబిలిటీని బట్టి, ఉన్న వెహికల్ని బట్టి, ఉన్న టైం బట్టి డిసైడ్ అవ్వండి, ఓకేనా. సో మెయిన్గా చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేస్తే మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను ఇలాగా క్లియర్గా మీకు వీడియోస్ రూపంలో చేయడానికి లేట్ అవుతే మీకు క్లియర్గా అక్కడ ఉన్న వెదర్ డీటెయిల్స్ అవ్వచ్చు, అక్కడ ఉన్న హోటల్ డీటెయిల్స్ అవ్వచ్చు, లేదా ఫుడ్ డీటెయిల్స్ అవ్వచ్చు, లేదా క్యాంపింగ్ టెంట్స్, క్యాంప్ ఫైర్, అలాగే లోకల్ ట్రావెల్ టెంట్స్, ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాట్సాప్లో ఇస్తాను విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మీకు కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది అనిపించేస్తే మీకు మెసేజ్ చేయగానే నేను రిప్లై ఇస్తాకి మీకు ఈజీగా ఉండాలని చెప్పేసి వాట్సాప్ అయితే గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాట్సాప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని బ్యూటిఫుల్ అప్డేట్స్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.